హలో అందరికీ, వెల్కమ్ టు శ్రావ్యాస్ వాయిస్ స్టైల్. ఈరోజు మనం సర్వపిండి ఎలా చేద్దామో చూద్దాం రండి. బియ్యపిండి, వెల్లుల్లి జీలకర్ర రోట్లో వేసి దంచుకుంటున్నాను. పల్లీలు, అదే వేరుశనగపప్పు, ఉప్పు, కారం, నువ్వులు, శనగపప్పు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న చిన్న చిన్నగా, ఇంకా ఏమంటారు కరివేపాకు, కొత్తిమీర అన్ని బియ్యపిండిలోకి ఇప్పుడు నేను చెప్పినన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత తీసుకున్నామో బియ్యపిండి క్వాంటిటీ దానికి తగ్గట్టుగా ఉప్పు కారం కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను వేరుశనగ పప్పులను నార్మల్గా పొట్టుతో సహా వేశాను. ఎందుకంటే దాంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇంకా న్యూట్రిషన్స్ ఉంటాయని ఏం తీసివేయకుండా పొట్టుతో సహా వేశాను పల్లీలను. నేను అన్నీ బాగా కలుపుకొని, ఉప్పు కారం అన్నీ బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని, దాన్ని కొన్ని వాటర్తో కలుపుకుంటున్నాను. బాగా కలిపి పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుతున్నాను. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని దాన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి. చేసుకున్న కొంచెం పిండిని తీసుకొని ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి దానికి గిన్నెకు ఒత్తుకుంటున్నాను. అది సర్కిల్లో ఉంది కదా, మొత్తం అన్ని వైపులో సమానంగా వచ్చేటట్టు. దాన్ని సర్వపిండి గిన్నె అని కూడా అంటారు. దాన్ని ఎందుకు హోల్స్ చేశానంటే అది కొంచెం మంచిగా మగ్గాలని, కాలాలని అట్లా హోల్స్ చేసి పెట్టాను. ఎప్పుడైనా సర్వపిండిని చిన్నగా సిమ్లోనే కాల్చాలి. ఊరికే మధ్యలోనే కాలుతుంది కదా, కొంచెం 2-3 మినిట్స్కి ఒకసారి మనము గిన్నెను కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నామనుకోండి, మంచిగా మగ్గుతుంది, ఈక్వల్గా ఉంటుంది. మధ్యలోనే కాలి చుట్టూ పచ్చి పచ్చిగా వస్తుంది. లేకపోతే అన్నీ కొంచెం చూసుకుంటూ ఉండాలి. అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.